హలో ఎవ్రీవన్. హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ లెటర్ వచ్చేసి హాస్పిటల్ నుండి రిసీవ్ చేసుకున్న రోజు. సో 2 to 3 months మధ్యలో జెనెటిక్ టెస్ట్ ఉంటుంది. అప్పుడు ఇచ్చిందనమాట. లేట్‌గానే రిసీవ్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి జెండర్ రివీల్ అరేంజ్‌మెంట్స్ అన్నీ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి జెండర్ రివీల్ పార్టీ రోజు అనమాట. మార్నింగే ఇంకా రెడీ అవుతున్నా. సో నాకు రెగ్యులర్‌గా తను భవాని మేకప్ చేశారు. ఇంతవరకు ఒక 5, 6 టైమ్స్ తను చేశారనమాట. తనే వచ్చి హెయిర్ స్టైల్ ఒకటి మెయిన్‌గా చేపించుకున్నా. కొంచెం కర్లీ లుక్ వచ్చేలాగా హెయిర్ లీవ్ చేసుకుందామని. సో డ్రెసెస్ వచ్చేసి ఓల్డ్ వే. ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో లాస్ట్ ఇయరో ఎప్పుడో ఒకసారి మదర్స్ డేకి పోస్ట్ చేశాననమాట. ఐరాది వచ్చేసి సెకండ్ బర్త్‌డేది వేశాను తనకి. సో వైట్ ఉన్నాయి కాబట్టి బోహో థీమ్‌కి వైట్ బాగా సెట్ అవుతాయి. ఇంకా ఒకేసారి ఐరాకి నేను వేస్తున్నా, నాకు తను వేస్తున్నారనమాట. ఇంకా తను వెళ్ళే ముందు నన్ను రెడీ చేసి ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారు. తను కొంచెం సిక్‌గా ఉందనమాట. అందుకే మాస్క్ కూడా వేసుకుని నాకు ఎఫెక్ట్ అవ్వకుండా. సో తను ఓట్ చేసింది. ఇంకా ఆబ్వియస్‌గా బాయ్ కావాలని అంటారు కదా! నాకు ఆల్రెడీ ఐరా ఉంది కాబట్టి. మోస్ట్‌గా అయితే రెడీ అయిపోయాను నేను. అందరికి 11 చెప్పా, ఇప్పుడు 11:20 అవుతుంది. ఫైనల్‌గా నా డ్రెస్ ఇది. సో స్పెషల్ అంటూ ఏం డిజైన్ చేయించుకోవాలి. ఇంతకు ముందు ఉన్నదే పర్ఫెక్ట్ ఈ జెండర్ రివీల్ కి సెట్ అవుతుందని చెప్పి ఇది వేసుకున్నా. అండ్ ఐరాక్ అయితే సెకండ్ బర్త్డే తన అవుట్ఫిట్ అన్నమాట అది. కానీ కొంచెం పొట్టిగా అయినా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడే అనిపిస్తుంది, చూడాలి. దిస్ ఇస్ మై డ్రెస్. నరేష్ అవుట్ఫిట్ కూడా చూద్దాము ఈ మిర్రర్ దగ్గరికి వెళ్ళి. అండ్ నేను ఓటు కూడా వేసేస్తా ఇప్పుడే. ఇంకా ఇది నరేష్ అవుట్ఫిట్, వైట్ బోహో థీమ్ ప్యాంట్. అండ్ ఇవి కూడా మ్యాచింగ్ అయ్యేలా తీసుకున్నాను నేను బోహో థీమ్ కి. రెడీ అయిపోయి కొన్ని పిక్చర్స్ కూడా దిగాము. ఇంకా ఫ్రెండ్స్ అప్పుడే రావడం స్టార్ట్ అయిందనమాట. స్టార్టింగ్‌లోనే ఎంట్రీలో అక్కడ డోర్ దగ్గర నిల్చున్నా. వాళ్ళు రాగానే ఓట్ చేపిద్దాము అని చెప్పేసి. చెప్పండి, ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రండి, ఇద్దరు రండి. Boy, Who are you supporting? baby boy or girl? Baby brother? థ్యాంక్ యూ. He wants a girl. ఆల్రెడీ ఐరా ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్‌లో బాయ్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ కూడా అలాగే అన్నారు బాయ్ కాబట్టి. Boy, మీరు Boy. అది నువ్వు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు ఫస్ట్. నేను పెట్టంగా పెడితే మీకు తెలిసిపోద్దిగా. సో నేనే నీకు పెడతాను ఇప్పుడు. ఇంకా తను ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా జాగ్రత్తగా ఉండే. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పలేదన్నమాట, జెండర్ తెలుస్తుందేమో అని చెప్పి. సో ఇక్కడ తనకి జెండర్ కీపర్ అని ఒక DIY చేశా లాస్ట్ మినిట్లో. అది బ్యాడ్జ్ తీసుకోవడం మర్చిపోయా. ఐరాకు కూడా బిగ్ సిస్టర్ అని తీసుకోవడం మర్చిపోయా. రెండు ఒక రోజు నైట్ తయారు చేశాను అనమాట, ప్రింట్అవుట్స్ తీసుకొని. సో ఇక్కడ డైపర్స్తో తను బొకే చేసి తీసుకొచ్చింది. పర్ఫెక్ట్ డెకోర్కి సెట్ అయింది. అండ్ బోహో థీమ్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్గా అలా పట్టుకొని వస్తే నేను బొకే తెచ్చింది అనుకున్నా. సో వీళ్ళు ఫ్యామిలీగా చూడండి ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారో. జెండర్ తెలిసి తెలియనట్టుగా. ఇంకా అప్పటికి పాపం తనకి తెలియదు అనమాట. ఓన్లీ సింధుకు ఒకటే తెలుసు. ఇంకా వాళ్ళతో కూడా ఓట్ చేపించాము. సింధు చేయలేదు. బేబీ బాయ్ కి సపోర్టింగ్. ఈ డ్రెస్ చూసి కూడా అడుగుతున్నాను నమ్మకం. టీమ్ బాయ్. You like girl? Are you going to be a big sister? Yeah. So you want a girl? So what are you expecting? బాయ్ Boy. Okay. కేక్ వచ్చేసి మా కమ్యూనిటీలో ఒకరు చేస్తే నేను ఆర్డర్ చేశాను. మా ఫ్రెండ్కి జెండర్ తెలుసు కాబట్టి తను కాల్ చేసి ఏ జెండరో దానికి తగ్గట్టుగా కలర్ పెట్టించింది అనమాట. మొత్తము జెండర్ రివీల్ పార్టీ అయిపోయాక జస్ట్ లాస్ట్లో ఇది తినడం కోసమే, అంతే. దీంట్లో రివీల్ అంటూ ఏం లేదు. అందుకే కేక్ టాపర్స్ పెట్టి నేనైతే రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను, ఇంకా టైం ఉంది అని. సో ఇంకొక సైడ్ వచ్చేసి మాధురి అని మా ఫ్రెండ్కి గేమ్స్ అన్ని ఇస్తున్నా, ఇవి ఆడిపించాలని. ఫస్ట్ సింపుల్ వన్ రాగానే వాళ్ళు ఓట్ వేసిన తర్వాత డైపర్ ర్యాఫిల్, ఇది అందరు ఫిల్ చేయొచ్చు డీటెయిల్స్ పెట్టి. ఇంకెవరికి వస్తుందో చూడాలి ఫ్యామిలీలో. సో అందరు రాగానే ఎవరి వాళ్ళకి కార్డ్స్ ఇచ్చేసి రాపిచ్చి వేస్తున్నాను అనమాట. సపరేట్ గిఫ్ట్స్ తీసుకున్నా, అదే గేమ్స్ని బట్టి అలా. అండ్ సెకండ్ యాక్టివిటీ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, బాడీ సూట్స్కి పెయింటింగ్ అలా. సో రాగానే ఇంకా వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఎంగేజ్ అవ్వడానికి ఉంటుందని చెప్పేసి సింపుల్గా పెట్టుకున్నా. అండ్ బాగుండే, క్యూట్గా అనిపించింది. సో పిల్లలకు కూడా ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈ పెయింటింగ్లు ఇవి చేయడం. ఐరా అయితే ఇంకా నేను చేస్తా అంటుంది, కానీ ఐరాతో సపరేట్ చేపిస్తానని చెప్పి ఐరాకి సపరేట్ ఏం అరేంజ్ చేయలేదు. సో తనకి ఇష్టం ఇలాంటివి, బట్ స్టిల్ అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతుంది అందరితో.
అందరు చేసినవన్నీ బేబీ పుట్టిన తర్వాత వేయాలి. చాలా మెమొరబుల్‌గా ఉంటది. ఈరోజు గుర్తొస్తది. అండ్ టెడ్డీస్ గానీ చిన్న చిన్నవి అన్ని స్టెన్సిల్స్ పెట్టాననమాట. అవి తర్వాత ఇప్పటికి ఐరా గూడా యూజ్ చేస్తుంది. అంతా డ్రా చేసింది వాటితో. సో, ఇక్కడ ఇంకా కొన్ని 2, 3 రీల్స్ తీసుకున్నాము మెమొరబుల్‌గా ఉండడానికి. ఫుడ్ వచ్చేసింది. ఇంకా లంచ్ టైమ్ కాబట్టి లంచ్ అయ్యాక రివీల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. మా కమ్యూనిటీలోనే ఒక రీసెంట్‌గా క్యాటరింగ్ స్టార్ట్ చేశారనమాట. తన దగ్గర చికెన్ ఐటెమ్స్ ఆర్డర్ చేశాము. కొన్ని ఇంట్లో చేశాము. మా ఫ్రెండ్ ఒక 1 ఐటెమ్స్ వాళ్ళు చేసుకొచ్చారు. నేను పన్నీర్ బటర్ మసాలా, ఏమన్నా ఆయిల్‌లో వేయించేటివి అలాంటివి చేశాను. సో, ఇక్కడొచ్చేసి ఇది తను మా ఫ్రెండ్ మాధురి చేసింది. ఈ చికెన్ 65 ఒకటి అండ్ చికెన్ బిర్యానీ ఒకటి బయట ఆర్డర్ చేశామనమాట. సో, చాలా బాగుండే. వెజ్ స్టార్టర్ కూడా బయట ఆర్డర్ చేశాము. అండ్ ఇక్కడ ఇంకా లంచ్ ఫస్ట్ అయిపోగొట్టేస్తున్నామనమాట. ఒక జస్ట్ డైపర్ రాఫిల్ అలాగే పెయింటింగ్ ఒకటి అయిపోయింది అంతే. సో, ఇంకో ఫ్యామిలీ రావాలని వెయిట్ చేస్తూ ఉండే. అందుకనే ఫస్ట్ అయితే లంచ్ కానిద్దాం పిల్లలకు పెట్టి అని అనుకొని చెప్పి లంచ్ అయిపోగానే డైపర్ రాఫిల్ ఓపెన్ చేస్తున్నామనమాట. సింధు అని ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళ కొడుక్కే అన్నీ వచ్చాయి. ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అంటున్నారు అందరూ. ఇంకా రివీల్ కోసం తను బ్లాక్ ఐస్ అవి తీసుకొచ్చింది. 48 అవర్సే ఉంటదంట. సో, 1 kg బ్లాక్ ఐస్ తీసుకొస్తే అది కరిగిపోయి కొంచెమే మిగిలింది. తొందరగా రివీల్ చేసేద్దామని చెప్పేసి ఫాస్ట్‌గా సెటప్ చేస్తున్నారు. బట్ అప్పటికే నా మొహం వాడిపోయింది. ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా! గేమ్స్ ఆడతామా లేదా? అప్పుడే రివీల్ ఎందుకు? ఇంకా పార్టీ అయిపోతుందా అని చెప్పేసి వద్దు అంటున్నా నేను. బట్ అది కూడా కరిగిపోతే కష్టం అని చెప్పేసి తొందరగా ఫాస్ట్‌గా చేపిచ్చేలాగా ట్రై చేస్తుంది తను యాక్చువల్‌గా. 5, 4, 3, 2, 1. నేను ఆ టెన్షన్‌లో ఫేక్ రివీల్ అనే వర్డ్ కూడా వినలేదనమాట. షాక్ అయిపోయాను. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఐరాకి అమ్మాయే ఇష్టం కదా! నాకు 2 గర్ల్స్ కూడా ఇష్టమే ఉండడము. బట్ గేమ్స్ ఆడలే. ఇంకా పార్టీ సరిగ్గా అవ్వట్లేదని చెప్పేసి నేను అప్పటికి కొంచెం డల్ అయ్యాను. అది మెయిన్ ఫీలింగ్. ఓకే నెక్స్ట్ మీకు ఒక టాస్క్ ఓకే ఆ టాస్క్ అయిన తర్వాత ఓకేనా పిక్ వన్ I want my big sister to hug me and kiss me. Yeah, so baby is asking for big sister to hug and kiss. Wow, nice. I love. Baby is asking you to kiss. Okay na baby కోసం అది Rasi pink hai. ఎలాగో పింక్ నరేష్ గారు కాకపోతే మాకు ఇంకో పార్టీ ఇవ్వాలి. ఫైనల్ రివీల్ టెన్షన్ నెక్స్ట్ అదే నెక్స్ట్ నాకన్నా అట్లీస్ట్ చిన్న నమ్మకం బాయ్ వస్తాడని అండ్ దేవుడి మీద ఫుల్ నమ్మకం పెట్టుకున్నాం. నరేష్ మాత్రం అమ్మాయి అనే ఫిక్స్ అయిపోయాడు. ఎందుకో ఇక్కడైతే ఇంకో గేమ్ స్టార్ట్ చేపించారు, టిక్ టాక్ గేమ్. ఇందులో రివీల్ అని చెప్పింది మళ్ళీ. యూట్యూబ్ ఫేక్ రివ్యూలు లేవు అది ఇది అన్ని చెప్పింది. I want mommy and daddy to give my sister Ira a big hug. Big hug. నేను కూడా కదా కలిసి హగ్ చేసుకోవాలి. తప్పు రాస్తుందేమో నాకు.
అది సంగతి. మా ఫ్రెండ్ ముందే 4, 5 ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది. ఎక్కడేం పెట్టాలో కన్‌ఫ్యూజ్ చేద్దామని అనుకుంది. బట్ ఆలోపైతే ఒక బింగో గేమ్. ఇది బోహో థీమ్ బింగో గేమ్. కిడ్స్, అడల్ట్స్ ఇద్దరు ఆడొచ్చు. సో, అందరికీ కార్డ్స్ ఇచ్చేసి మంచి ఒక ఫుల్ హౌస్ గానీ, లేదంటే 1 లైన్ ఆర్ 2 లైన్స్ అట్లా అనుకోని ఆడాము. సో, ఇక్కడ గేమ్స్ అయితే మొత్తం మాధురి కండక్ట్ చేస్తుంది. సో, బాగా ఫన్ ఉండే గేమ్స్ ఆడేటప్పుడు. ఎందుకంటే అందులో హాఫ్ ఆఫ్ ది ఐటెమ్స్ కిడ్స్‌కి తెలీదు. ఒక్కొక్కసారి కొంతమంది బాయ్స్ కూడా గుర్తుండవు. నెక్స్ట్ వచ్చేసి కపుల్ గేమ్ పెట్టింది కొన్ని క్వెషన్స్‌తో. ఇదైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఎప్పుడు ఇద్దరం కలిసి గేమ్ ఆడలేదు. ఇద్దరం సింక్‌లో ఉన్నామా లేదా అని చెప్పేసి టెస్టింగ్ ఇది. మోస్ట్ ఆఫ్ ద డైపర్స్ ఐరాకి ఎవరు చేంజ్ చేశారు? డాడీ. వావ్. హూ విల్ స్పాయిల్ ద బేబీ మోర్? సింక్ లో ఉన్నారు. Who will discipline the baby more? Who will take more photos of the baby? Okay, there is a difference. More pics, more best pics. Yes, daddy. Who is going to be a fun parent? Who will teach our baby sports? Sports, huh? Who is going to suggest the baby's name? Ante. Who will plan more family vacations? Who will read stories to the baby? Oh. So who will call the pediatrician more? Ante evaru baga stressful parent? Oh. అది అందరికీ అంతే అనుకుంటా, డాడ్సే అనుకుంటా. Okay, అయిపోయింది. envelope నేను లాక్కునేసాను. ఇది టాస్క్ అని చెప్పు. ఓకే, I want daddy to propose. ఇక్కడ ప్రపోజ్ చేసే చిన్న టాస్క్ ఇచ్చేసింది. మధ్య మధ్యలో కొన్ని గేమ్స్ ఇట్లా అలా చేస్తూ ఉంటే ఏదో పిల్లలకు వచ్చిన వాళ్ళకి కూడా ఎంగేజింగ్‌గా ఉంటది. రాగానే రివీల్ ఏందబ్బా అనిపించింది ఫస్ట్ అమ్మాయి అది ఫేక్ రివీల్ అయినందుకు హ్యాపీ. అండ్ అది కూడా బ్లాక్ ఐస్ లేనందుకే అది చేయాల్సొచ్చిందంట. నెక్స్ట్ వచ్చి చిన్న సింపుల్ అండ్ ఫన్ గేమ్ అనమాట. కిడ్స్, అడల్ట్స్ ఇద్దరు ఆడొచ్చు. హూ గాట్ పూపీ అని. సో, ఇది ఎవరైతే స్క్రాచ్ చేస్తే ఎవరి బేబీకి పూ వచ్చిందో వాళ్ళు విన్ అవుతారనమాట. సో, ఇక్కడ మాధురి వాళ్ళ ఫ్యామిలీలో అందరికి వచ్చేసింది. చాలా ఫన్నీగా అనిపించింది అట్లా ఫ్యామిలీలో అందరికి వచ్చేసరికి. సో, ఇది కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇది కూడా చేయండి. నెక్స్ట్ ఏదో సెటప్ చేసేస్తుంది తను ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్ పెట్టేసి అవన్నీ. సో, నెక్స్ట్ హోప్‌ఫుల్లీ ఇది అవుతదా చూడండి. Let's see. First ఏ కలర్ వచ్చింది? Pink. One blue. Two blue. Pink. Blue. 5 వస్తుంది కదా. 6 వస్తే Pink. You want again? oh pink. Blue. 5. Blue. 6 వచ్చాయి. మధ్యలో ఉండు, ఎలా అయిపోయింది కదా. చెయ్యండి. 6 అయ్యాయి. It's a boy. It's a boy. Baby boy, hey, boy is win. Boy is won. అదేంటో ఒక కైండ్ ఆఫ్ నేచర్ అది. మనకు నెక్స్ట్ గర్ల్ అయినా, బాయ్ అయినా మనం ఏం చేయలేము. నేనైతే బాయ్ అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నా. నరేష్ లాగానే, నరేష్ కోసం అయినా. మా ఇంట్లో ఎక్కువ గర్ల్స్‌నే చూసాను కాబట్టి బాయ్ పుడితే ఓకేలే అనుకున్నా. బట్ ఎవరికీ అంత జెండర్ ప్రయారిటీ లేదు. నేను వాళ్ళని పట్టించుకోను కూడా. ఐరా విషయంలో అయితే ఐరా ఫస్ట్ డే 1 నుండి మనకి ఇంకో బేబీ వస్తుంది అన్నప్పటి నుంచి కూడా బేబీ గర్ల్ కావాలని అనింది. తన కోసమైనా నేను కనీసం తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుందో కూడా ఆ టైంలో చూడలేదు. బట్ షీ ఈజ్ ఫైన్. ఆ రోజు నుంచి తన ఒపీనియన్ మార్చుకుంది. బేబీ బ్రదర్ వస్తున్నాడని ఫుల్ హ్యాపీగానే ఫీల్ అవుతుంది.
సో ఫైనల్‌గా మాకు అప్పటికి డౌటే మేబీ అది కూడా ఫేక్ అయితే ఎట్లా అని చెప్పేసి అంటున్నాడు నరేష్. అందుకనే లెటర్ ఓపెన్ చేద్దామని చెప్పి చేస్తున్నాం. ఈ లెటర్‌లో పైనుండి చూస్తే ఆ పింక్ సింబల్ ఉంది కదా! అది లైట్‌గా పింక్ కనిపించిందంట ఓపెన్ చేయకుండానే. నరేష్ ఇంకా ఫిక్స్ అయిపోయాడంట గర్ల్ కావచ్చు అది పింక్‌లో కనిపిస్తుంది లైట్‌గానని. బట్ అది జస్ట్ స్టిక్కర్స్ ఏవో ఉన్నాయన్నమాట. అది చూసాక కన్ఫర్మ్ చేసుకున్నాం. లాస్ట్‌లో గ్రూప్ పిక్చర్స్ చూసి ఇంకా లాస్ట్‌లో కేక్ కట్ చేసాము. కొన్ని పిక్చర్స్ కోసము. ఇప్పుడు అందరూ ఈ జెండర్ రివీల్ చేసేటప్పుడు చిన్న గ్లాస్‌తో ట్రాన్స్‌పరెంట్ గ్లాస్‌తో చేస్తున్నారు కదా! జస్ట్ ఫర్ పిక్చర్స్ అది చేసాము. ఎలాగో బాయ్ అని తెలిసాక మా ఫ్రెండ్ బాయ్‌ది ట్యాగ్ తీసుకొచ్చిందనమాట. అది వేసేసుకొని కొన్ని తీసుకున్నాం. లాస్ట్‌లో క్లీనింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు అనాటమీ స్కాన్ ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ అదర్ డే ఇండియా వెళ్ళేది ట్రావెల్ ఉంది. ఒక్కటి కూడా ఏం షాపింగ్ చేయలేదు. వెళ్ళి అట్‌లీస్ట్ చాక్లెట్స్ అన్నా తీసుకురావాలి అని ఇప్పుడే క్లీన్ చేస్తున్నాం నైట్ అంతా కూర్చొని. సో జెండర్ రివీల్ అయింది. క్లీనప్ కూడా అయిపోయింది. 10 అవుతుంది. మా ఇద్దరి వాయిసెస్ పోయినాయి. అంత నిద్ర లేదనమాట. ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో చూసారంటే అన్నీ తీసేసినాం. సో ఇటు సైడ్ సోఫాలు ఇవన్నీ టుమారో మూవ్ చేస్తాము. నరేష్ అయితే ఎంత టైర్డ్ అయిపోయినా సరే కిచెన్ క్లీన్ చేద్దామని మొత్తం చేసేసాడు. నేనేమో డెకరేషన్ అది ఎవరైనా అడుగుతారు కదా, నేను ఆల్రెడీ ఈవెంట్స్ అవి చేస్తాను కాబట్టి సో ఈ బోహో థీమ్ నాకు 2 years నుండి డ్రీము. ఫైనలీ ఒకదానికి ఇంప్లిమెంట్ చేద్దాము. ఏదైనా బర్త్డేకి అనుకున్నా ఫస్ట్. బట్ బర్త్డే ఏమోలే బేబీ తెలియగానే బేబీ జెండర్ రివీల్కి చేద్దామని ఇంప్లిమెంట్ చేసేసాను అనమాట. ఫైనలీ ఈ రోజంతా అయిపోయింది. అమ్మాయి అనిపిస్తుంది జెండర్ తెలిసిన తర్వాత. ఏదో ఎగ్జామ్ లాగుండే. ఎవరైతే పార్టీకి వచ్చారో వాళ్ళైతే రియల్లీ షాక్ అయ్యారు. భలే ఉంది డెకోర్, ఎక్కడ చూడలేదు అని చెప్పేసి. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెకోర్ గురించి ఒక్క కామెంట్ అన్న పెట్టండి. దేవుడి మీద నమ్మకం అండ్ అలాగే నా చిన్న హోప్ అనేది కన్ఫర్మ్ అయింది. సో ఫైనలీ మా ఇంటికి చిన్న కృష్ణయ్య రాబోతున్నాడు. మీరందరూ కూడా చాలామంది గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ కమెంట్ చేసిన వాళ్ళందరికీ. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.